చంద్రబాబు నాయుడు గారు రాటాన లేడీస్ వరకు బాగానే అన్ని సదుపాయాలు అందుతున్నాయి. ఫ్రీ బస్సులు పెట్టారు, అన్న క్యాంటీన్లు జరుగుతున్నాయి. ఎక్కడైనా మంచిగానే ఉంటుంది. ఆయనే మళ్ళీ మళ్ళీ రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బాగుంది. పథకాలన్నీ అందుతున్నాయి మేడం. సామాన్యులకు అందుతున్నాయా లేదా అంటే మీరేం చెప్తారు? సామాన్యులకు కూడా అందుబాటులోనే ఉండదు. కాకపోతే గిట్టనోళ్ళు ఏదో బురద చల్లుతున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు సామాన్యులకు ఏ పథకాలు అమలు అవ్వట్లేదని ఆలోచిస్తున్నారు. అంత లేదండి, బాగానే అందుతున్నాయి. అన్నీ అందినా కానీ వాళ్ళు కావాలని అది కల్పించి చెబుతున్నారు. నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు మరి జగన్. నెక్స్ట్ సీఎం నేనే అనేదానికి అది మూర్ఖత్వంతో వేసే ఓట్లు బట్టి ఉండిద్ది. అది వచ్చాక రపాలు ఆడిస్తానంటున్నారు. ఏం రపా అందరం కొట్టిటివే రపాక. నేను చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ అంతే మరి అని అంటున్నారు ఆయన. చేసిందే చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. అది వచ్చే ఎన్నికలు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్టయితే కూటమితో 3 ప్రభుత్వాలు ఉంటున్నాయో అదే రావాలని కోరుకుంటున్నాం. ఏ పథకాలు అన్నీ అందినాయి నాకు. నా మనోళ్ళకి జగన్ పరిపాలన ₹1 పడల, నా 2 మనోళ్ళకి పడ్డాయి. ఇంట్లో 4 చదివినా 4కి పడ్డాయి. మా అక్కాయి కొడుకులకి 5 పిల్లలు ఉండోళ్ళకి కూడా మొత్తం అమౌంట్ అందజేసిండు. రానున్న రోజుల్లో మన అమరావతి ఎలా ఉండబోతున్నారు? రాజధాని అయితే మంచి ఇంకా కోరుకుంటున్నాను మేడం. డెవలప్మెంట్ ఉండిద్ది, మంచి జరిగిద్ది మేడం గారు. చివరిగా చంద్రబాబు నాయుడు గారిపై మీ అభిప్రాయం? గెలిపే మాకు కావాల్సింది. ఆయనపై అభిప్రాయం? ఆయనపై అభిప్రాయం అంటే బాగానే ఉండిద్ది, బాగానే చేస్తాడని మాకు ఉంది నమ్మకం. నెక్స్ట్ సీఎం తనే అవుతారు కంపల్సరిగా. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. అంటే ఏం బాగుంది ఈ ప్రభుత్వం వచ్చాక మీకు? బస్సులు ఫ్రీ పెట్టిండు, పిల్లగాళ్ళకి బామ్మ ఓడేస్తుండు, అన్నీ బాగానే చేస్తుండు. వెంకాయమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మేదనమెట్లు. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది ఇప్పటికి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వర్షాలు ఇంకేముంది మాకు, ఇంకా మాకు వ్యవసాయం చేసుకునేవాళ్ళం. మేము జాబులు చేసేవాళ్ళం కాదు, ఏమన్నా చేసేవాళ్ళం కాదు. మేము అసలు మామూలుగా సూపర్ 6 పథకాలు అన్నారు కదా, ఆ పథకాలు మీకు ఏ పథకాలు అందినాయి? ఏ పథకాలన్నీ ఇప్పుడు ఇంకా శ్రీ పిల్లలు అందినాయి, అమ్మఒడి అందింది. ఇంకా రైతు భరోసా కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. అందినాయా? మాకు తెలీదు, మగవాళ్ళు తెలుసు. ఓకే. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఆడవాళ్ళకి, స్త్రీశక్తి పథకం కింద, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఇప్పుడు వరకు పెట్టాము, ఎక్కడికైనా వస్తున్నాము. పెట్టడం మంచిదంటారా? మంచిదే. వచ్చి 15 నెలలు అవుతుంది కదా, దానిపై మీ అభిప్రాయం? బాగానే ఉంది. అంటే ఏ రకంగా బాగుంది ప్రభుత్వం వచ్చా మీకు? అందరికీ డబ్బులు వేస్తున్నాడు, బాగానే ఫ్రీ పెట్టాడు, బస్సులు ఫ్రీ. ఓకే, అంతా బాగానే ఉందిగా. అది పింఛన్ నెల అమ్మోడని ఏం చేశాడుగా, బాగానే ఉంది. సూర్యకుమారి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పైన అవుతుంది. పనితీరు ఎలా ఉంది ప్రభుత్వం? చాలా బాగుందండి, అంతా బాగుంది. ఏం బాగుంది ప్రభుత్వం వచ్చారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఉన్నాయి, ఫ్రీ బస్సులు అవి పెట్టారు. మాకు పిల్లలకు కూడా మాకు చదువుకోవడానికి అమ్మఒడి ఇచ్చారు, అన్నీ చేశారు. అన్ని విధాలా మాకు బాగానే ఉందండి. ఎంతమంది ఉంటే అంతమందికి వేశారా డబ్బులు? 2 పిల్లలకి వేశారండి. గత ప్రభుత్వంలో మంచి జరిగిందా, ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా అంటే మీరేం చెప్తారు? ఈ ప్రభుత్వంలోనే మంచి జరిగింది మాకు. గత సంవత్సరంలో అయితే ఒక్కరికే వేసేవాళ్ళు, ఎంతమంది పిల్లలున్నా. ఈ సంవత్సరం ఎంతమంది ఉంటే అంతమందికి వేసారు కాబట్టి అంతా బాగున్నాయి. ఇదివరకు ఫ్రీ బస్సులు వేయలేవు, ఇప్పుడు ఫ్రీ బస్సులు అవన్నీ ఉన్నాయి, అంతా బాగుంది. లేడీస్ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. మరి ఇన్ని పథకాలు అమలవుతున్న గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు అమలు అవ్వట్లేదు, సామాన్యులకు అందట్లేదని ఆరోపణలు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? అవి ఎవరో కెట్టిన వాళ్ళు చెప్తారు కానీ అందరూ చెప్పరండి. ఎందుకంటే అందరికీ అన్నీ అందుతున్నప్పుడు కూడా లేదు అనుకుంటే దానికి మనం చెప్పలేం. కాకపోతే మన వాళ్ళు కిట్టని వాళ్ళు బోల్డ్ చెప్తారు, అవన్నీ కావు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇస్తున్నారా? మొన్న ఒకసారి ఇచ్చారని, ఇంకా రెండోది రాలేదు. ఈ ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఆడవాళ్ళకి, దీనిపై మీ అభిప్రాయం? చాలా బాగుంది మేడం, నిజంగా ఎక్కడ దిగినా ఆధార్ కార్డు మంచి రెస్పాన్స్ ఉంది లేడీస్ అందరికీ కూడా. కొందరేమో ఈ పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అనవసరమైన ఖర్చు ప్రభుత్వం పెట్టడం తప్పించి ఏమీ లేదంటున్నారు. అలా అనుకునేటట్టయితే మరి ఇంతమంది ఆడవాళ్ళు బస్సులు ఫ్రీగా ఎలా ఎక్కేస్తున్నారండి? ఏది లేదన్నప్పుడు అవన్నీ ఆరోపణ అలా వస్తూనే ఉంటాయి. మంచి జరిగే దగ్గర
ఆరోపణ వస్తూనే ఉంటుందండి నా అభిప్రాయం అయితే. నెలకి 3,000 నుంచి 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు గవర్నమెంట్. ఏమంటారు మీరు? అది కంపల్సరీ నిజమేనండి. ఓకే. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు జగన్ గారు. అది భగవతి నిర్ణయం, మనం ఎవరని చెప్పలేము. ఓకే. మీరేమనుకుంటున్నారు? నాకైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని అభిప్రాయం. ఓకే. చంద్రబాబు నాయుడు గారిపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చంద్రన్న వచ్చిన తర్వాత అన్ని విధాలా కూడా ఆడవాళ్ళ సదుపాయం ఉంది, అన్నీ బాగున్నాయి. ఓకే. బాగుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందండి ఆయనది కూడా. మీ అనుభవంలో పవన్ కళ్యాణ్ గారు లాగా సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకులు చూసారా? లేదండి. ఓకే. ఇంకా గత 2 సార్లు ఓడిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచారు, 21కి 21 సీట్లు సాధించారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆయనది ఫస్ట్లో ఎవరు గుర్తించలేదు, ఇప్పుడు ఆయన గుర్తించి ఇప్పుడు చేసే ప్రభుత్వంలో అన్ని ఖర్చు పెట్టి అన్ని చేస్తున్నప్పుడు ఇకపై కూడా ఆయన వస్తారని కూడా మాకు నమ్మకం ఉంది.